వెల్కమ్ టు బేసిక్స్ న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక వాగుపై వంతెన నిర్మించాలని అఖిలపక్షం నాయకులు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ సర్పంచ్లు ఆరుట్ల లక్ష్మీప్రసాద్ రెడ్డి, గంగుల శ్రీనివాస్, మామిడాల సోమయ్య మాట్లాడుతూ మాజీ శాసనసభ్యులు గుంగిడి సునీత మహేందర్ రెడ్డి హయాంలో 4 కోట్ల రూపాయల వంతెనకు కేటాయించి టెండర్లు కూడా ఇవ్వడం జరిగింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు కూడా వంతెన నిర్మాణం చేపట్టకపోవడం సిగ్గుచేటని అన్నారు. ఈ మధ్య కాలంలో వాగులో పడి గాయాల పాలైనారు, ఒకరు మరణించారని అన్నారు. తక్షణమే వంతెన నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస స్వామి, నాగరాజు, అఖిలపక్షం నాయకులు తదితరులు పాల్గొన్నారు. టెండర్లు మంజూరైన పనులు ప్రారంభించకపోవడం, టెండర్లు మంజూరైన పనులు ప్రారంభించకపోవడం, వర్తిల్లాలి అఖిలపక్షాల ఐక్యత, వర్తిల్లాలి అరికట్టాలి ప్రమాదాలను వెంటనే అరికట్టాలి ప్రమాదాలను వెంటనే నిర్మించాలి. కొలనుపాక ప్రకటన వాగుపై హై లెవెల్ బ్రిడ్జి వెంటనే వర్తిల్లాలి అఖిలపక్షాల ఐక్యత, అరికట్టాలి అఖిలపక్షాల ఐక్యత. ఈరోజు కొలనుపాక అఖిలపక్షం ఆధ్వర్యంలో ఈ వంతెన దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గత నెల రోజులుగా పారుతున్న గోదావరి జలాల వలన వచ్చేపోయే వారికి జారిపడి కింద పడడం వల్ల ప్రమాదాలు జరిగి కాళ్ళు విరగడం, ఒకరు మరణించడం కూడా జరిగింది. గత సంవత్సరంలో మాజీ ఎమ్మెల్యే గారు ఇక్కడ 4 కోట్లతోటి బ్రిడ్జి శాంక్షన్ చేసిన ఇప్పటి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య గారు ఇంతవరకు పనులు మొదలు పెట్టకపోవడం సిగ్గుచేటు. ఎందుకంటే గతంలో తను కూడా ఈ బ్రిడ్జి మీద వచ్చి ధర్నా చేయడం జరిగింది. అతనికి కూడా తెలుసు ఇవాళ ఏం జరుగుతుందో, ఇక్కడ పరిస్థితి ఏందో అని. ఇవాళ బ్రిడ్జి పాకురు బట్టి జనాలు పడుతుంటే, చచ్చిపోతుంటే, ప్రాణాలతో చెలగాటమాడుతుంది ప్రభుత్వం. వెంటనే స్పందించి ఇక్కడ బ్రిడ్జి పనులు కొనసాగించాలి. కొలనుపాకలో అలాగే బైరానగరం కానీ ఇటు పటేల్గూడెం కానీ బ్రిడ్జి పనులు వెంబడే స్టార్ట్ చేయాలి. గతంలో ఉన్నప్పుడు ఎలాగైతే వారు ఇక్కడ ఉన్న ఏరియా గురించి వాళ్ళకి తెలుసు కాబట్టి మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం అఖిలపక్షం తరపున. అంతేకాకుండా ఈ వాగు రావడం వలన బేగంపేట దగ్గర మిషన్ భగీరథ పైప్ లైన్ కట్ అయి నీళ్లు రాకుండా గత వారం రోజులుగా మా గ్రామానికి నీళ్లు లేవు. ఒక్కొక్కరు 1000 రూపాయలు వెచ్చించి ట్యాంకర్లు కొంటున్నారు. పరిస్థితి అధ్వానంగా ఉన్నది. ఊర్లో నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నా కూడా పట్టించుకునే నాదుడే లేడు. అధికారుల పాలనాన్ని పెట్టి అధికారులు పట్టించుకుంటలేరు, ఇటు నాయకులు పట్టించుకుంటలేరు. కాబట్టి వెంటనే మా గ్రామానికి కూడా నీళ్లు సప్లై చేయాలి. గతంలో ఇక్కడ మా విఠల్ రెడ్డి గారు ఉన్నప్పుడు బావి తోడిచ్చి, వాగు దగ్గర బావి తోడిచ్చి నీళ్లు అందించారు. అదే బావికి మళ్ళీ మోటార్ వేపించి ఇవాళ స్కూల్లో ఉన్న ట్యాంక్ కనుక పైప్ లైన్ వేపిస్తే ఎస్సీ కాలనీ కానీ కొంత బీసీ కాలనీ కానీ నీళ్ళు అందే అవకాశం ఉంటది. ఇటు ఎస్సీ కాలనీకి మొత్తమే నీళ్లు 10 రోజుల నుంచి వస్తలేవు. అటు కటిక దుకాణం బస్సు కూడా నీళ్లు. ఈ యొక్క సమస్య మరి మనకు కాళేశ్వరం వాటర్ ద్వారా ఎప్పుడైతే ఈ వాగు ఎప్పటికి పారడం స్టార్ట్ అయిందో అప్పుడు గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఈ వంతెనపై అఖిలపక్ష నాయకులు ధర్నా చేయడం జరిగింది. దాన్ని స్పందించి మేము వెంటనే మరి అప్పుడున్నటువంటి గవర్నమెంట్ స్థానిక ఎమ్మెల్యే గుంగిడి సునీత మహేందర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి మేము ఈ వాగు పక్కనే మరి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. దానికి అమౌంట్ కూడా కేటాయించి టెండర్ కూడా వేయడం జరిగింది. ఆ కాలకి ఎంబడే మరి ఎలక్షన్ రావడం వల్ల అది ఆగిపోయింది. మరి అప్పుడే మరి గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ కోమిటిరెడ్డి వెంకటరెడ్డి గారు మరి స్థానిక ఎమ్మెల్యే గారు గెలిచినాక వారం రోజులకే ఇక్కడ శంకుస్థాపన చేసి మళ్ళీ చేసి మరి పీతాంబరం వాగు మీద ఈ బిక్కేరు వాగు మీద మేము వారం రోజులలో పని స్టార్ట్ చేస్తామని చెప్పిపోయి ఇప్పుడు 15 నెలలు 14 నెలలు మరి గడిచిపోతున్నా ఇప్పటి వరకు మరి ఇక్కడ పని స్టార్ట్ కాకపోవడము, మరి నీళ్లు వదిలిపెట్టడం, ఆ నీళ్ల వల్ల మరి ఎక్కడైతే ఆ నీళ్ళు వస్తున్న మిషన్ భగీరథ పైపు ఈ గోదావరి నీళ్ల వల్ల పైపు పోవడం వల్ల ప్రధానంగా మేజర్ గ్రామ పంచాయతీ అయిన కొలనుపాకల ఒక్క చుక్క నీళ్లు లేక కాలకృత్యాలు కూడా తీర్చుకోలేని పరిస్థితిలో జనం. కొలనుపాక గ్రామంలో ప్రధాన సమస్య అయినటువంటి వాలేరు కొలనుపాక రహదారిపై హై లెవెల్ వంతెన నిర్మించాలని చెప్పేసి కార్యక్రమం చేపట్టడం అఖిలపక్షం ఆధ్వర్యంలో కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన అఖిలపక్ష నాయకులకు, కొలంపాక గ్రామ ప్రజలకు మరియు పత్రికా విలేకరులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి మా గ్రామము మరి అనేక సమస్యలతోని విలవిలలాడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి ప్రధాన సమస్య అయినటువంటి ఆలేరు కొలంపాక వంతెన, ఈ వంతెన నిర్మాణం చేయలేకపోవడం వలన ప్రజలు మేము ఎంత ఇబ్బంది పడుతున్నామో ప్రతి నిత్యము వార్తల్లో చూస్తున్నారు. మరి ఈ యొక్క సమస్య
గత ప్రభుత్వము తెలుసుకొని బ్రిడ్జ్ హై లెవెల్ బ్రిడ్జ్ శాంక్షన్ చేయడం జరిగింది. మరి శాంక్షన్ వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం వచ్చి సంవత్సరంన్నర అవుతుంది, ఎటువంటి పనులు చేపట్టకపోవడం ఇదొక సిగ్గుచేటు విషయంగా మేము అభివర్ణిస్తూ ఈ యొక్క వంతెనను కొలనుపాక వాగుపై హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మించడం కోసం అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నాకు సహకరించిన అఖిలపక్ష నాయకులందరికీ ఫస్ట్ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, తక్షణమే ఇంతకుముందున్న గవర్నమెంట్ మాజీ విపు ఎమ్మెల్యే గారు సుందరమహేందర్ రెడ్డి గారు 4 కోట్ల నిధులు మంజూరు చేసినా కూడా ఇప్పుడున్న అధికార పార్టీ ఎమ్మెల్యే గారు బి లైలయ్య గారు పనులు స్టార్ట్ చేయకపోవడం నిజంగా సిగ్గుచేటు. ఇప్పటికైనా వారు చొరవ తీసుకొని ఈ పనిని అతి తక్కువ కాలంలో స్టార్ట్ చేసి దాన్ని కంప్లీట్ చేయాలని కోరుకుంటూ, అదేవిధంగా తాగునీరు కోసం కూడా విలేజ్లో చాలా ప్రాబ్లం ఉంది. ఆ తాగునీరు గురించి కూడా మా నాయకులు చెప్పినట్టుగా, అఖిలపక్ష నాయకులు చెప్పినట్టుగా ఆ బావి నుండి నీరు తీసుకొని వచ్చి కొలనుపాకకు తాగునీరును అందియాలని కోరుకుంటూ ముగిస్తున్నారు. ముఖ్య ఉద్దేశం, గత నెల రోజులుగా కొలనుపాక పెద్దవాగు మీద పారుతున్నటువంటి జలాల మూలంగా ఈ బ్రిడ్జి మొత్తం కుంగి కుషించిపోయింది. మొత్తంగా నాచుబట్టి కింద 10 మంది దాకా పడి ఒకరు ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది. ప్రధానంగా గత ప్రభుత్వంలో హయాంలో మంజూరైనటువంటి హై లెవెల్ బ్రిడ్జ్ పనులు ఇంతవరకు ప్రారంభించకపోవడం అనేది దురదృష్టకరం. కాబట్టి వెంటనే హై లెవెల్ బ్రిడ్జ్ పనులు చేపట్టాలనేది మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే వర్షాకాలం వస్తే మా గ్రామం జల దిగ్బంధనంలో కూడుకుంటా ఉంది. మొత్తం గ్రామం చుట్టూ అన్ని వాగులే, ఎక్కడ కూడా కనీసం మహిళలు ప్రసవానికి వెళ్ళాలన్నా కానీ వాగులు దాటాల్సిన పరిస్థితి మా యొక్క ప్రాంతం, మా యొక్క గ్రామం ఉంది. అందుకోసమే వెంటనే కొలనుపాక వాగుల చుట్టూ వంతెనలు నిర్మించాలనేది మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే ఈ రోజు ఈ యొక్క వాగులో ఈ వృధాగా పోతున్నటువంటి నీరు కాకుండా తపాస్పల్లి ద్వారా నీటిని తీసుకొచ్చి చెరువులను మొత్తంగా నింపాలనేది ప్రధాన డిమాండ్. అలాగే ఈ రోజు కొలనుపాకలో ఏ రోజు కూడా తాగునీటికి ఈ పెద్దవాగు మీద చేస్తున్న ధర్నా కార్యక్రమం ఏంటిదంటే, గత వాగు మీద బ్రిడ్జి కట్టాలని పోయిన గవర్నమెంట్ లో అప్పుడున్న ఎమ్మెల్యే గారు ఇక్కడ శిలాపలక వేశారు. అవి డబ్బులు శాంక్షన్ అయినా ఎన్నికలు వచ్చి అవి ఆగిపోయాయి. అప్పటి నుంచి కొత్త గవర్నమెంట్ వచ్చి ఇప్పటి వరకు సంవత్సరంన్నరైనా ఈ పని ముహూర్తం చేయకపోవడం, ఈ వాగు రావడం వల్ల నీళ్ళు వస్తుంటే